ఓకే, ఇచ్చినటువంటి శ్రేణిలో 14వ పదం ఏది అన్నాడు. ఇక్కడ మీరు లెక్కేయండి, 13 ఉన్నాయండి ఇవి. నెక్స్ట్దే అడిగాడు, నేను కన్ఫ్యూజ్ చేయడానికి ఊరికే 14వది అన్నాడు కానీ చూడండి ఇవి 4 3 7 3 10 అండ్ 13. నెక్స్ట్ టర్మ్ కనుక్కోవాలి. రైట్, అయితే ఇదండి చూడండి, సిరీస్ జాగ్రత్తగా చూడండి. ఎగుడు దిగుడుగా ఉంది, అంటే పెరుగుతుంది తగ్గుతుంది పెరుగుతుంది తగ్గుతుంది. అటువంటప్పుడు జనరల్గా ఆల్టర్నేట్ కానీ లేదా 3 3 కానీ లేదా 4 4 కానీ అట్లా ఉండొచ్చు అనమాట. అంతేగాని దీని నుంచి ఇది కాదు. ఆల్టర్నేట్ అంటే ఇదిగో ఇటు చూసాము 1 9 10 9 పెరిగింది, మళ్ళీ 9 10 ఒకటే పెరిగింది, మళ్ళీ 10 నుంచి 7 ఏంటి తగ్గింది. ఇది కూడా కాదు. ఇక్కడ కూడా ఎగుడు దిగుళ్ళు ఉంది. ఇది ఆల్టర్నేటివ్. అందుకని 3 చూద్దాం. ఇదిగోండి ఈ 3 ఈ 3 ఈ 3 ఈ 3 చూడండి, జాగ్రత్తగా వచ్చేస్తుంది ఆన్సరు. ఇదిగోండి 1 4 3 పెరిగింది, 4 3 7 పెరిగింది, 7 3 10 పెరిగింది, 10 3 ఎంత అండి 13 పెరిగింది. రైట్, దీనికి వద్దాం. 4 6 10 పెరిగింది, 10 6 16 పెరిగింది, 16 అయింది, 16 6 22 అయింది. ఈసారి మరి 6 కలిస్తే ఎంత అవుద్ది? ఇది 22 6 ఎంత అండి 28. చిన్న లెక్క చూసుకోండి జాగ్రత్తగా. ఓకే, చూడండి ఈ శ్రేణిలో సిరీస్లో 6వ పదం అడిగాడు. ఇక్కడ చూడండి 5 పదాలు ఉన్నాయి, 6వది నెక్స్ట్దే. చూడండి లాజిక్ జాగ్రత్తగా ఐడెంటిఫై చేయండి. రీజన్ ఏంటో 3 నుంచి 4 4 నుంచి 10 10 నుంచి 33 33 నుంచి 136 తర్వాత ఎంత? ఈ 3 ఉందనుకోండి 4 అయింది కదా. ఏం లేదు, దీన్ని 1 పెంచి 1తో హెచ్ వేసాడండి. అంతే కదా, 1 పెంచి 1తో హెచ్ వేస్తే ఎంత? 1 పెంచితే 4 1 4. తర్వాత ఈసారి ఏం చేశాడు? దీన్ని 1 పెంచి 2తో హెచ్ వేసాడండి. 5 2 10. ఆ తర్వాత దీన్ని 1 పెంచి 3తో హెచ్ వేశాడు. చూడండి 1తోనూ 2తోనూ అన్నిసార్లు 1 పెంచడం, అట్లా 11 3 33. ఈసారి 1 పెంచితే 34 అండి. దాన్ని ఈసారి ఎంత చేయాలి? 4తో 3 30 4 34 136. ఈసారి 1 పెంచి ఎంత వేయాలండి? 5తో 137ని 5తో మల్టిప్లై చేసుకోండి. 5 ఏళ్ళు 35, 5 13 65 35 68. సో యువర్ ఆన్సర్ ఈజ్ ఎంత అండి? 685. ఓకే, నోట్ చేసుకోండి. ఓకే, ఇది డైరెక్షన్స్ క్వశ్చన్ అండి. అయితే దీంట్లో జనరల్గా మనం డైరెక్షన్స్ క్వశ్చన్ని డయాగ్రామ్ అది వేయకుండా చేస్తామండి. ఇంకా కావాలంటే అది మన యాప్లో ఉంటుంది, లలిత సాయి క్లాస్ రూమ్ యాప్లో. దాని గురించి ఇది ఉంటుంది కాబట్టి ఎవరిని కావాలనుకున్న వాళ్ళ యాప్ పర్చేజ్ చేసుకుని చూసుకోవచ్చు. అంటే కంప్లీట్ డీటెయిల్డ్గా ఉంటుంది కాబట్టి. రైట్, సరే చూద్దాం ఏంటి మనం ఎట్లా చేస్తాం. డయాగ్రామ్ ఏమేమండి. సో ఇలాంటి మూమెంట్స్ అప్పుడు ఎలాగంటే ఒక బాలుడు తన ప్రారంభ స్థానము నుండి పడమర వైపు 1 కిలోమీటర్ పోయాడు. తర్వాత కుడివైపు తిరిగి 2 కిలోమీటర్లు వెళ్ళాడు. ఆ తర్వాత మళ్ళా ఎడమ వైపు తిరిగి 3 కిలోమీటర్లు వెళ్ళాడు. చివరిగా ఏం చేశా అంటే మళ్ళా ఎడమకు తిరిగి పి అనే బిందువుని చేరుకోవటం కోసం 5 కిలోమీటర్లు ప్రయాణించాడు. అయితే పి నుండి, ఇప్పుడు పీకి వెళ్ళాడు కదా, పి నుండి ప్రారంభ స్థానానికి తిన్నని దారి ఉంటే సో ఎంత దూరం ప్రయాణం చేయాలి అంటే స్ట్రైట్గా అక్కడి నుంచి ప్రారంభ స్థానానికి పోవాలంటే ఎంత దూరం పోవాలి అంటే ఆ రెండింటి మధ్యన ఎంత దూరం ఉంది, ప్రారంభ స్థానానికి ఈ పీకి మధ్యలో దూరం ఎంత అని అడిగాడండి. మనము ఉపయోగించే టెక్నిక్ ఏంటంటే దీంట్లో ఇదిగోండి ఈస్ట్, సౌత్, వెస్ట్ అండ్ నార్త్, అంటే తూర్పు దక్షిణం ఇలా ఉంటుంది. కారణం ఏంటంటే ఇదిగో ఇలా కదా, ఇది ఈస్టు ఇది వెస్ట్ అండి, కుడివైపు సౌత్, అట్లా ఈఎస్డబ్ల్యూఎన్. ఇదిగో కుడివైపు సౌత్, ఈస్ట్ కుడివైపు సౌత్ కదా, ఇదిగో ఎదురుగా డబ్ల్యూ, ఈస్ట్కి ఎదురు డబ్ల్యూ, ఎస్కి ఎదురు నార్త్. రైట్, ఇప్పుడు క్వశ్చన్కి వెళ్ళిపోదామండి. అతను ఏం చేశాడంటే తన ప్రారంభ స్థానము నుండి మొదట పడమర వైపు, ఇదిగోండి వెస్ట్ కదా, ఎంత వెళ్ళాడు 1. తర్వాత కుడివైపు తిరిగి ఎంత వెళ్ళాడు 2. ఆ తర్వాత మరలా ఎడమవైపు తిరిగి ఎంత పోయాడండి ఎంత 3.
ఇక్కడ పడమరని దీన్ని నార్త్ నుంచి ఇక్కడి నుంచి ఎడమండి ఇది కదా, ఇది 3 రైట్. తర్వాత చివరిగా మళ్ళా ఎడమకు తిరిగి ఇటండి, మరి ఇక్కడి నుంచి ఎడమండి ఇది కదా, ఎంత వెళ్ళాడు అది 5. అయితే ఇప్పుడు అతను ప్రారంభ స్థానం నుంచి ఎంత దూరం ఇక్కడ చూసుకోండి. నెట్ డిస్టెన్స్ చేద్దాం. ఇక్కడ ఏం లేదు, 0, ఇది 5, ఇది 4, ఇది 2. ఇక్కడ చూడండి, ఈ 2 ఆపోజిట్ కదా. ఆపోజిట్ అంటే అర్థం ఏంటి, నువ్వు అటు 5 వెళ్ళి వెనక్కి 2 వచ్చావని అర్థం, అంతే కదా. 5 వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చావు అంటే నెట్ డిస్టెన్స్ ఎంత, 3గా. నెట్ డిస్టెన్స్ నువ్వు పోయిన దూరం ఎంత అండి 3, ఎందుకని 5 అటు వెళ్ళావు మళ్ళీ వెనక్కి 2 వచ్చావు. అలాగే ఇక్కడ ఏమి లేదు నెట్ డిస్టెన్స్, ఎందుకంటే 0 అండ్ 4 కదా, 4ఏ. అది ఇలా నెట్ డిస్టెన్స్లు కనుక్కున్న తర్వాత మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటంటే రూట్ ఆఫ్ దీని స్క్వేరు అండ్ దీని స్క్వేరు 16. రూట్ ఆఫ్ దీని స్క్వేరు ఎంత అవుద్ది, రూట్ ఆఫ్ ఎంత అవుద్ది అది 25. 25కి రూట్ ఎంత అండి 5. సో అతను 5 కిలోమీటర్స్ అనుకోండి. ప్రారంభ స్థానంకి వెళ్ళాలి అంటే ఎంత దూరం వెళ్ళాలి, 5 వెళ్ళాలి. అంటే ఈ నెట్ డిస్టెన్స్లు కనుక్కుని ఇది 4 ఇది 3 కదా, వాటి యొక్క వర్గాల మొత్తానికి రూట్ కట్టడమే. దీని వర్గం 9, దీని వర్గం 16, దానికి రూట్ కడితే 25 కదా, 9 + 16 25కి రూట్ 5. ఓకే చేసుకోండి. ఓకే, ఇది బ్లడ్ రిలేషన్స్ మీద క్వశ్చన్ అండి, వెరీ స్మాల్ క్వశ్చన్. దీని కొద్ది డయాగ్రామ్ వేసుకుంటేనే ఈజీ వేసుకోవాలి. చూడండి, ఇక్కడ బి యొక్క తండ్రి ఏ అంటే అర్థం ఏంటి, బి యొక్క తండ్రి ఎవరు ఏ, ఇదిగోండి బి తండ్రి ఏ, ఫాదర్ అని రాస్తున్నానండి ఇక్కడ. అంటే యారో పెట్టాం కదా, ఫాదర్ ఎవరో తెలుస్తుంది, ఏ ఫాదర్ ఎవరికి, బీకి. అయితే ఇవి ఏంటంటే బి కదా తండ్రి, ఇది ఒక జనరేషన్, నెక్స్ట్ పై జనరేషన్ కదా, అందుకని పైన వేస్తున్నా. అంతేగాని ఇలా వేయకోకుండా బి యొక్క తండ్రి ఏ అని ఇలా ఇలా ఒకే జనరేషన్ వల్ల ఒక లైన్లో, పై జనరేషన్ పైన, కింద జనరేషన్ కింద. బికి తండ్రి కదా, పై జనరేషన్ కదా, పైన వేసుకుందాం. అలాగే డి యొక్క తల్లి సి, ఇక్కడ ఇద్దరు ఇంకా లేరు ఎవరు, కాసేపు ఆగుదాం. డి లేరు, సి లేరు కదా. ఆ తర్వాత స్టేట్మెంట్ చూడండి, సి యొక్క సోదరుడు బి, ఇదిగోండి సి యొక్క సోదరుడు అంట బి, ఒకే జనరేషన్ అండి. సి యొక్క ఇదిగోండి సికి బ్రదర్ బి, వీళ్ళిద్దరూ ఒకే జనరేషన్ కాబట్టి ఒక అడ్డు లైన్లో వేసాం, అయిపోయింది. ఇప్పుడు ఇందాక వదిలిపెట్టింది చూడండి, డి యొక్క తల్లి సి అంట. ఇదిగో సి ఎవరంటే డికి తల్లి, ఇదిగోండి డికి మదర్ సి, డికి మదర్ సి. ఓకే అయిపోయిందండి. ఇప్పుడు చూడండి, అంతే జనరేషన్స్లో చూపిస్తే మనకు ఈజీగా ఉంటుందండి చూపిస్తే. అయితే ఇక్కడ ఏమడిగాడంటే ఏ డీకి ఏమగును, తెలుగులో లిటిల్ బిట్ కన్ఫ్యూజింగ్ ఉంది. డీకి ఏతో సంబంధము అన్నాడు, అట్లా కాదండి, ఇంగ్లీష్లో క్లియర్గా ఉంది. డీకి ఏతో సంబంధం అంటే డి ఏమగును అని అర్థం వస్తుంది కొద్దిగా, అందుకని ఏ డీకి ఏమగును అని మార్చాను నేను, మీరు చూసుకోండి. ఓకే, వాట్ ఈజ్ ఏ టు డి, ఏ డీకి ఏమగును. చూడండి పై జనరేషన్ కదా, ఒక డి ఇక్కడ, ఆ పైన ఇదేమో తండ్రుల జనరేషన్, ఇదేమో తాతల జనరేషను. ఇతను మగవాడు కదా, ఫాదర్ అని ఉంది కదా, మగవాడు కదా ఏ అంటే ఏమవుతాడు, డీకి ఏ తాత అవుతాడండి. ఓకే, గ్రాండ్ ఫాదర్ అవుతాడు, లేదంటే తాత అవుతాడు. ఎందుకంటే ఇది తండ్రుల జనరేషను, తండ్రి తల్లుల జనరేషను. ఆ పైన జనరేషన్ అంటే తాతల జనరేషను. ఇతను మగవాడు కాబట్టి తాత అవుతాడు డీకి. డి అయితే మనవడో మనవరాలో అవుతారు. ఇతను క్లియర్గా మగవాడని తెలుస్తుంది, ఫాదర్ అంటున్నాం కదా, మగవాడని తెలుస్తుంది కదండి. కాబట్టి అతను ఏమవుతా అంటే తాత అవుతాడు, గ్రాండ్ ఫాదర్ అవుతాడు. ఓకే.